డీజిల్ బండ్లన్న ఔటర్ రింగ్ రోడ్ బయట అంటుంది కదా, ఏం చెప్తావే? అవుటర్ రింగ్ రోడ్ అవతల పోవాలంటే అక్కడ ఎవరు నడుస్తారు, ఎవరు ఎక్కుతారు, ఎవరు నడపాలని కూడా ఎవరు పబ్లిక్ అయితే ఉండాలి కదా. సిటీలో అయితే మనకు నడుస్తుంది ఎంతో 500 600 చేసుకుంటాము. ఉమ్, అవుటర్ రింగ్ రోడ్ అవతల ఎవరు నడుస్తారు, ఎవరు ఎక్కరు. ఉమ్. ఇది మరి కాని ఎట్లా పని, ఔటర్ అది రింగ్ రోడ్ పోతే మీ జీవన విధానం ఎట్లా గడుస్తుంది? జీవన కాని పని, అది ఆ, ఓదాది తీసిన అయినా కానీ అది కాని పని. అది ఉమ్, కష్టపడి ఆయనకు మొత్తం గెలిపిస్తే ఈ ఆటోల మీద పడ్డాడు, మళ్ళీ బస్ ఫ్రీ అన్నాడు, ఉమ్. ఆ? మంచిది కాదా బస్? మళ్ళీ 6 గ్యారంటీ అన్నాడు. ఆ? పచ్చి కాంగ్రెస్ వాళ్ళం మేము కూడా. ఉమ్, రోడ్ల మీద కారోబారం లేవు, ఆ, లేడీస్ ఉన్న బస్సులు ఎక్కుతుర్రు, ఉంటే ఓలా ఊపరు బుక్ చేసుకుంటారు. ఉమ్. ఇంకా ఆటో అయిపోయినట్టే, ఇంకా వాళ్ళ మా బస్సులు రోడ్ల మీద చేసిండు. గ్యారెంటీలు అన్నది కాంగ్రెస్, మరి ఏమన్నా అందినాయి నీకు? నాకు ఏమందలే, కష్టపడి 7 ఓట్లు వేసిన నేను. ఏది కాంగ్రెస్? పచ్చి కాంగ్రెస్ నేను. సర్పంచ్ మా అన్నయ్య మళ్ళా. ఆ, ఇప్పుడు కూడా మా తమ్మునికి నిలబెడుతున్నాం కానీ ఏం ఫాయిదా లేదు. కాకపోతే పేరు పెద్ద చేసుకోవాల్సిందే. ఆ. కానీ పరిస్థితి అట్లా ఇప్పుడు వచ్చి అవుతుంది. రాగానే నీ జీవన విధానం గ్యాస్ అన్నాడు, గ్యాస్ కూడా లేదు నాకు. కరెంట్ బిల్లు అన్నాడు, కరెంట్ బిల్లు కూడా రాలేదు. ఉమ్, రైతు బంధు ఏది అసలు అందలేదు. ఎవరికో అందునే ఎవరికో అందలేదు. చెప్పిన మాట బరాబరి చేసుకోవాలి, లేకుంటే తీయవద్దు ఈ పథకాలని చెప్పవద్దు కదా. ఆ. చేత్తా అంటుండు, కొద్దిగా టైం ఇమ్మంటుండు కదా. క్యాంప్ ఇప్పుడు ఎన్ని దగ్గర సంబరం అవుతుంది. ఆ, ఎంతో 6 చెప్పినా కానీ ఒక 3 4 అయినా చేయాలి కదా. ఒకటి బస్ చేసిండు, ఉమ్, బస్సు ఆటో మీదనే బరువు పడ్డది. ఈ ఓలా ఊపర్లు బైక్ వాళ్ళని తీసినా కూడా కొంచెం ఆటో వాళ్ళని బతారు కదా, అది కూడా చెప్పలేదు. ధర్నా చేసినాం, ఇది చేసినాం. ఎవరు డీజిల్ బండ్లు అన్ని ఔటర్ రింగ్ రోడ్ బయట పోతే మరి ఏంటి ఇబ్బందులు ఎట్లుంటాయి సిటీలో? ఇప్పుడు ఇబ్బంది ఏంటన్నా, ఇప్పుడు అవతల పోతే లాభమే ఉంది, ఆయనకేం లాభం ఉంది, మాకు ఇబ్బంది కానీ ఆయనకేం లాభం ఉంది. అవతల పోతే బస్సులు అంటాడు, ఇది వద్దు. లేదంటారా? ఏం లాభం, ఎవరు వస్తారు అవతల 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 అన్నారు. దానికి ఏం లాభం ఉంటుంది మనకు చెప్పు. ఎవరు కూర్చుంటారు మళ్ళీ? ఆ, పెన్షన్ అయితే ఉండాలి కదా మనకు తొలగడానికి. ఎవరు అది కానిపని తప్పది. ఆ. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి, ఏం చెప్తావు? మీకు ఇట్లాంటి సాయం అందిస్తే బాగుంటుంది అంటావు? ఇప్పుడు ఆయన ఆటో వాళ్ళకు 12,000 అని చెప్పిర్రు. ఆ, అది మరి ఇస్తాడా ఏందో అది భగవంతుడు తెలిసి ఆయనకు తెలియాలి. అది ఆ, ఇంకంతవరకు చూస్తున్నాం. ఆ. దాని మీదనే ఇంకా డీజిల్ బండ్లు తీసేస్తే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటారు. మరి ఎలక్ట్రిక్ ఆటోలు మరి దానికి ఎంతో మరి సబ్సిడీ ఏమో పెడతా, ఈ బండ్లు తీసుకొని ఆ బండి ఎంతో గట్టనంటే తీసుకెళ్తా, మొత్తం చేతితో పెట్టాలంటే వల్ల కాదు. ఇప్పుడు చాలా మంది ఈఎంఐలు కడుతున్నారు, రోజు ఈఎంఐలు. అవును. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మరి తీసేస్తే? ఎవరిది? ఆటో వాళ్ళు చాలా మంది ఈఎంఐలు నడిపిస్తున్నారు ఆటోని. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం నిజంగా ఆటోని ఔటర్ రింగ్ రోడ్ బయటకు ఊరెత్తే వాళ్ళు ఈఎంఐ ఎట్లా కడతారు? మరి ఏంటి పరిస్థితి? ఎడనప్పుడు ఇంకా వాళ్ళు పంపించాల్సిందే, షోరూమ్కి పెట్టాల్సింది, బండి చెప్పాల్సిందే. మనం ఇంకా నడవడానికి మనం పెట్టుకుని బండి నడపకుండా పైసలు అయితే కట్టాల్సిందే కదా. ఇంకా నీ బండి నువ్వు తీసుకోపోవని గుంజుకుపోతాడు వాడు. 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 3 నెలలు మన పని ఆయన గుంజుకుపోతాడు. ఇంకా మనకు తీసుకోవాలని పైసలు ఉండదు. ఇంకా రోడ్ల మీదనే బతుకు ఆటో వాళ్ళది. ఓలా ఊబర్ వైట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి కదా, దాని వల్ల ఎటువంటి ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అవుతుందన్నా. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మాకు ఒక 100 రూపాయలు ఇస్తారు అనుకో, వాడు 50-60కి వెళ్ళిపోతుంది. ఆటోలు ఎక్కుతారా? ఎక్కరు. అదే బైక్ పెట్టకుంటే ఆటో వాళ్ళు ఒక 100-80 పోతాం కదా, వస్తాం కదా. ఇప్పుడు చూడు ఎన్ని బైకులు పెట్టిరు వాళ్ళు. మేము 100 అడిగితే వాళ్ళు 50-60కి తీసుకుపోతున్నారు. మాకనే ఎక్కువ చేస్తున్నారు బైక్ వాళ్ళు కారోబారం. మేము సాయంత్రంగా వెయిట్ చేస్తే వాళ్ళు 2,000 చేస్తున్నారు బైక్ వాడు. అట్లా అవుతుంది పరిస్థితి. క్యాబ్ ఇప్పుడు క్యాబ్లన్నీ డీజిల్ బండ్లు ఉన్నాయి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బయట అంటున్నారు. మరి ఔటర్ రింగ్ రోడ్ బయట పోతే నీకు గిరాక్ అవుతుందా? కాదు, 100%. మరి ఎట్లా చెప్తావు, ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ ఏమున్నా రెడ్డి క్యాబ్ మీద బతుకుతున్నావు. అవును, 100%. అది క్యాబ్సే అవుట్ ఆఫ్ అంటే చాలా కష్టం. ఎట్లా కష్టం అవుతుంది, ఏ విధంగా అవుతుంది? ఎందుకంటే సిటీలో లోపల రానివాడు వాడు. ఆ, సిటీలో లోపల రానికపోతే దండ కాదు కదా. ఆ, సిటీ లోపట్నే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపట్నే హోటల్స్ అవి ఇవి ఉన్నాయి. అవును. మరి కస్టమర్ కంపల్సరీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. క్యాబులు రానివ్వమంటే వాడికి ఫెసిలిటీ ఎక్కడిది? ఫెసిలిటీ ఉండదు కదా. క్యాబులు అయితే తన ఎటు చూసినా ఔటర్ రింగ్ రోడ్ బయటనే క్యాబులు, డీజిల్ బండ్లు అన్ని బయట అంటున్నావు. ఇన్ కేసు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నువ్వు మళ్ళీ ఏ విధంగా ఎలక్ట్రిక్ బండి తీసుకుంటావు? ఎలక్ట్రిక్ కంపల్సరీ యూజ్ చేయవలసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి మళ్ళీ ఎలక్ట్రిక్ బండి కొనేంత పైసలు మరి ఎట్లా గడుస్తుంది? ఈ బండి సేల్ చేసుకొని ఆ బండి తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం రీప్లేస్మెంట్ వాళ్ళేమిస్తారులే, ప్రభుత్వం వాళ్ళేమిస్తారు. ఇది మామూలుగా ఏంటంటే వ్యాపారం కదా. ఇది వ్యాపారానికి గవర్నమెంట్కి ఏముండదు, సబ్సిడీ ఏమి ఇవ్వదు. మీద కొట్టినట్టే కదా మరి ఔటర్ రింగ్ రోడ్ అంటే కదా. మరి 100% మరి ఏం సొల్యూషన్ తీస్తారో. ఒకవేళ మా క్యాబ్ ఇచ్చేసి కొద్దిగా రాయితీ మీద బండి తీసుకో బాబు, ఎలక్ట్రిక్ బండి తీసుకో అంటే నో ప్రాబ్లం. పెట్టుకున్న 6 మొత్తం ఏం లేదు. మా వైఫ్ వాళ్ళకేమో ఇది ఆర్టీసీ ఫ్రీ వచ్చింది. ఇంకోటి సంవత్సరానికి 3 సిలిండర్లు అంట వాళ్ళు ఇచ్చేది. 500కు 500కు అది సిలిండర్లు కూడా సంవత్సరానికి 3. మిగతా ఎన్నైనా కాల్చుకోండి మళ్ళీ సేమ్ ధర 850 అట్లా.
అదొకటి వచ్చింది. ఆ తర్వాత మొన్న హౌసెస్ మాకు లేవు, ఇండ్లు లేవు ఇట్లా అంటే మరి అది నెంబర్స్ రాసుకున్నారు. మేము పోతే